అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడతానండి. అంటే లేడీస్ వాళ్ళ గుడ్లని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు. ఈ ఎగ్ ఫ్రీజింగ్ని క్లినికల్గా మనం టర్మ్ని oocyte విట్రిఫికేషన్ అని కూడా అంటాము. బట్ సింపుల్ లాంగ్వేజెస్ ఎగ్ ఫ్రీజింగ్. ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఎటువంటి సందర్భాల్లో ఆప్ట్ చేసుకుంటారు, ఎవరు చూస్ చేసుకుంటారు అంటే మేజర్ ఇండికేషన్స్ వచ్చేసి, ఒకటి, ఎవరైతే యంగ్ టీనేజ్ గర్ల్స్ ఇంకా పెళ్ళి కాలేదు, వాళ్ళకంటూ ఒక పొటెన్షియల్ పార్ట్నర్ ఇంకా లేరు, అన్ఫార్చునేట్లీ ఏదైనా క్యాన్సర్ ఉంది అండాశయాల్లో అన్నట్టు డయాగ్నోసిస్ అయ్యింది వాళ్ళకు. సో ఆ క్యాన్సర్ని తొలగించే ప్రయత్నంలో ఇమీడియట్గా ఎంత అర్జెంటుగా వీలైతే అంత అర్జెంటుగా వాళ్ళు ఓవరీస్ని తీసేయాలి సర్జరీ ఫామ్లో, లేదా ఫాలోయింగ్ రేడియోథెరపీ లేదా కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి అని అడ్వైజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ డాక్టర్స్, ఆ క్యాన్సర్ స్పెషలిస్టే సజెస్ట్ చేస్తారు, యంగ్ గర్ల్ అండి, మీరు ఇటువంటి రాడికల్ ట్రీట్మెంట్స్ వెళ్ళేటప్పుడు ఓవరీస్ తీసేయాల్సిన పరిస్థితి, లేదా రేడియోథెరపీ కీమోథెరపీ వల్ల ఓవరీస్ బాగా దెబ్బతిని ఎగ్స్ అన్నీ కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే ఈ ట్రీట్మెంట్స్కి వెళ్ళే ముందే ఈ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో మీరు IVF టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి లాంటి ట్రీట్మెంట్కి వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకొని ఎగ్స్ని బయటికి రిట్రీవ్ చేసి ఎగ్స్ని ఫ్రీజ్ చేసేసుకోండి అని చెప్తారు. లేదు ఆ లేడీకి పెళ్ళి అయింది లేదా ఎవరైనా పార్ట్నర్ ఉన్నారు పొటెన్షియల్గా అంటే మాత్రం స్పర్మ్స్ వేసి ఎంబ్రియోస్ తయారు చేసుకొని ఎంబ్రియోస్ని కూడా మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. బట్ టీనేజ్ గర్ల్స్లో మెజారిటీ కేసెస్లో అలా ఉండదు కాబట్టి వాళ్ళ ఎగ్స్ని వాళ్ళు ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో అడ్వాంటేజ్ ఏంటి, నువ్వు ఆ సర్జరీకి వెళ్ళినప్పుడు ఓవరీస్ తీసేయాల్సి వచ్చింది, లేదా ట్రీట్మెంట్స్లో పూర్తిగా ఓవరీస్ దెబ్బతిన్నాయి, ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఎలా ట్రై చేస్తారు పెళ్ళైన తర్వాత అంటే వాళ్ళ ఓన్ ఎగ్స్తో ఆ ఎగ్స్ని మళ్ళీ మెల్ట్ చేసి ఇప్పుడు ఎవరితో అయితే మ్యారేజ్ అయిందో ఆ హస్బెండ్ స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేసుకొని ఎంబ్రియోస్ తయారు చేసుకొని వాళ్ళ జీన్స్తో ప్రెగ్నెన్సీ కుదిరేలా హెల్ప్ అవుతుంది ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో వచ్చేసి సోషల్ ఫ్రీజింగ్. ఈ సోషల్ ఫ్రీజింగ్ చూసినట్టయితే ఈవెన్ మేజర్ యాక్ట్రెసెస్ లైక్ ప్రియాంక చోప్రా వాళ్ళందరూ కూడా ఓపెన్గా దే వాయిస్డ్ అవుట్ అండి వాళ్ళు ఈ స్టెప్ తీసుకున్నారు అని చెప్పేసి. సో అటువంటి లేడీస్ ఏమవుతుందంటే వాళ్ళకు కెరియర్లో పీక్లో ఉంటారు, ఆ టైంలో మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వాళ్ళ కెరియర్లో ఏదైనా బ్యాక్ స్టెప్ అవుతుంది, అదర్వైజ్ వాళ్ళకు ఫినాన్షియల్గా కానీ మెంటలీ ఆ టైంకి ప్రిపేర్డ్గా లేరు ఒక ప్రెగ్నెన్సీ కోసం. కానీ ఫ్యూచర్లో లేట్ చేసే కొద్దీ వాళ్ళ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ నెంబర్స్ క్వాలిటీ అన్నీ పడిపోతూ ఉంటాయి, అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వచ్చు. ఇటువంటి ముందు ఆలోచనలో వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడే ఈ రిట్రీవల్ చేసుకొని వాళ్ళ ఎగ్స్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు. ఫ్యూచర్లో ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ టైంలో ఈ ఎగ్స్లో స్పర్మ్స్ వేసి ఎంబ్రియోస్ తయారు చేసుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళడానికి కుదురుతుంది. థర్డ్ సినారియో ఒక కపుల్ ఫర్టిలిటీ సెంటర్కి వస్తున్నారు ట్రీట్మెంట్ కోసము. ఆ ట్రీట్మెంట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్ళారు. రీజన్ ఏంటి అంటే భర్తకి కణాలు చాలా తక్కువ ఉన్నాయి లేదా ఆల్మోస్ట్ 0 ఉన్నాయి. సో 0 కౌంట్ ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తాము అంటే బీజంలో సూది వేసి అలా పద్ధతి ద్వారా వాళ్ళ స్పర్మ్స్ దొరికినట్టయితే ఎగ్స్లో వేసి ఎంబ్రియోస్ తయారు చేస్తాము అని చెప్తాం. కానీ ఈ టీసా బీజంలో సూది వేసే పద్ధతి మీరు వెళ్తున్నారు అన్న వెంటనే 100% స్పర్మ్స్ వస్తాయి, లేదా వచ్చిన స్పర్మ్స్ ఖచ్చితంగా సూటబుల్ ఉంటాయి ఎగ్స్లో వేసి ఎంబ్రియోస్ తయారు చేయడానికి అన్నది మాకు తెలీదు. ఆ రోజు ప్రొసీజర్ రోజే మనకు తెలుస్తుంది. సో ఆ ప్రొసీజర్ చేసిన రోజు స్పర్మ్స్ ఒకవేళ రాలేదనుకోండి, అప్పుడు ఈ రిట్రీవ్ అయిన ఎగ్స్ని ఏం చేయాలి అని ముందే అడుగుతాం వాళ్ళని. వాటిల్లో 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, ఎగ్స్ని డిస్కార్డ్ చేసేసుకుంటారా. సెకండ్, ఎగ్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫ్రీజ్ చేసుకుంటారా. సో దిస్ ఈస్ ద సినారియో వేర్ ఇట్ కమ్స్. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎగ్స్లో డోనర్ స్పర్మ్ వేసుకొని ఎంబ్రియోస్ తయారు చేసుకోవడం. సో ఒక్కొక్క కపుల్ అది వాళ్ళ డెసిషన్, వాళ్ళ డిస్కషన్ తర్వాత వాళ్ళ డెసిషన్ ఏంటి అన్నది మాకు చెప్తారు. సో అటువంటి బ్యాకప్ ఆప్షన్లో కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయడం జరుగుతుంది. సో ఇవి 3 మోస్ట్ కామన్ సినారియోస్ అండి ఎవరైతే ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్తారో. ఎగ్ ఫ్రీజింగ్ అందరికీ ఎందుకు చేయకూడదు, ర్యాంపెంట్గా ఈజీగా ప్రొసీజర్ కదా అంటే ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ అండి. ఎగ్ ఏంటి, ఒక సింగిల్ సెల్ ఉన్న స్ట్రక్చర్.
అదే ఒక పిండంలో మీకు మల్టిపుల్ సెల్స్ ఉంటాయి. డే 3 ఎంబ్రియో అయితే 7 సెల్, 8 సెల్, 10 సెల్స్ ఇటువంటి నంబర్స్ ఉంటాయి. అదే డే 5 ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. కానీ ఎగ్ సింగిల్ సెల్ ఉంటుంది అండ్ వాటర్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక ఎంబ్రియో ఫ్రీజింగ్ ప్రిఫర్ చేస్తామా, ఎగ్ ఫ్రీజింగ్ ప్రిఫర్ చేస్తామా అంటే ఎప్పుడైనా కూడా ఎంబ్రియో ఫ్రీజింగ్నే ప్రిఫర్ చేస్తాం. రీజన్ ఈజ్ ఎగ్స్ ఫ్రీజింగ్ని అంత హెల్తీగా తట్టుకోలేవు. సింగిల్ సెల్ ఉంది, వాటర్ కంటెంట్ తక్కువ ఉంది, ఆ ఊసైట్ని ఫ్రీజ్ చేసే మీడియా వేరు ఉంటుంది, ఎంబ్రియోకి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఫ్రీజ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంకా కూడా హయ్యర్ ఎక్స్పర్టీస్ ఉండాలి. అండ్ అంతా చేసినప్పటికీ రేపు ఫ్యూచర్లో మీరు మెల్ట్ చేసినప్పుడు ఆ ఎగ్ క్వాలిటీ ఎంత మాత్రం ప్రిజర్వ్ అవుతుంది అన్నది వీ డు నాట్ నో. ఇట్ ఈస్ అ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఇట్ డిపెండ్స్. సో ఆ రోజు మీకు మెల్ట్ చేసినప్పుడు ఆ క్వాలిటీ రిటైన్ అయిందా, ప్రిజర్వ్ అయిందా, ఇలా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ నాట్ సంథింగ్ లైట్లీ సింపుల్గా అయిపోతుంది అని అయితే చెప్పను. కానీ నేను లిస్ట్ చేసిన డెఫినెట్ రీజన్స్, వాళ్ళ స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి అటువంటి ఆపర్చునిటీ, అటువంటి ఆప్షన్ని ఎంచుకోవడానికి అంటే మాత్రము ఖచ్చితంగా ఈ ఊసైట్ విట్రిఫికేషన్ బార్ ఎగ్ ఫ్రీజింగ్ అన్నది ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలిటీ సెంటర్స్. థ్యాంక్ యూ.